అమూల్య నా కూతురు పోయిన వారం సోమవారం వచ్చి ఆదివారం వరకు మా దగ్గర కర్నూలులో ఉందండి. తిరుపతికి పోయి వచ్చి వచ్చింది. అల్లుడు పుట్టపర్తి డ్యూటీకి పోయినాడని. మళ్ళీ ఆదివారము సాయంత్రము నేను నా భార్య నా కూతురు మనమని సహా నేను అనంతపురం పంపించాను. నా భార్య గురువారం వరకు ఇక్కడ ఉంది, గురువారం పొద్దున వరకు. బుధవారం రాత్రి నా భార్య ముందరే నా కూతురును కొట్టినాడు. కొడితే నా భార్య అడ్డం పోయింది. ఎందుకు కొడతావు నా కూతురునని. మా ఆయన ఊకుండాడు, వాళ్ళ నాయన అనింది, నువ్వెందుకు వస్తున్నావు పొద్దుమూకులు ఇంటికి రావద్దన్నాడు. ఆ ఏటికి పొద్దున నాకు ఫోన్ చేసి నేను కర్నూలుకి వస్తానని చెప్పింది. తర్వాత నాకు కర్నూలుకి వచ్చే ముందర ఫోన్ చేసింది, ఇట్లా ఇది జరిగిందని. నేను ఎమ్మడే నా కూతురు ఫోన్ చేసి చెప్పుకున్నాను, ఏం బెదపడొద్దమ్మా, ఈసారి ఏమైనా చెయ్యి వేస్తే చెప్పు, నేను వచ్చి తొలకపోతా అని చెప్పాను. పొద్దున చేశాను, మధ్యాహ్నం చేశాను. మధ్యాహ్నం 1:30 వరకు నాతో మాట్లాడింది 2 సార్లు. మళ్ళీ సాయంత్రం 6:50కి ఇంటికి వచ్చినాక మా అల్లుడు నేను ఫోన్ చేస్తే మా అమూల్య సెల్ స్విచ్ ఆఫ్. 7:22కి ఊరేసుకుందని ఫోన్ చేసినాడు. పెళ్ళి 8/8/2020 నుంచి పెళ్ళయింది. అప్పుడప్పుడు కొడుతుండే. ఓసారి కదిరిలో టీవీ కూడా పలగొట్టినాడు. టీవీ పలగొడితే నేను ఎమ్మడే పోయి పిలుచుకొస్తామని పోయినాను. మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి ఏదో సామరస్యంగా ఉండాలని నేను ఒక్కనే పోయినాను కదిరికి, పిల్లలు పుట్టకముందు. హింసించడం ఏం లేదంతే. వరకట్నం అన్నీ ఇంతే, ఒకటి కాదు. ఆ పాప చెప్పుకోలేక మానసిక శోభ. తల్లి ఆ పిన్నమ్మలు కూడా పెద్ద ఎత్తున విషాదంలో మునిగిపోయి ఉంది. వారంతా కూడా వారి విషాదం చూసే కూడా వారికి కావడం లేదు. ఎందుకంటే ఇంత చదువుకున్న అమ్మాయి ఇలా చేస్తున్న వారు ఎక్కడ కూడా ఊహించుకోలేదు. కానీ కేవలము బీటెక్ చదివిన అమ్మాయి ఇలా చేస్తుందని కూడా ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నా, ఒక రోజు ఏదో బిర్యానీ తెచ్చుకొని తింటే పిల్లకి మా నాయన వచ్చింటే పెట్టి లేవంటే ఏం మీ నాయన వచ్చేది నాకు చెప్పింటే నేను తెప్పిస్తుంటే కదా, నాకు ఇది వచ్చినాక చెప్తావు రావి అంటే నన్ను ఎదురు మాట్లాడతావా నాకు అని పట్ట తల్లి ఎదురుగానే కొట్టినాడు. నాయన తల్లి ఎదురుగానే కొట్టినాడు. వాళ్ళమ్మ ఏందైనా నా పిల్లని ఇట్లా కొడతావు, ఈసారి కొడితే బాగుండొచ్చు చూడు అని చెప్పి చక్క దావ పట్టుకొని వచ్చింది. ఉన్నింటే కూడా పిల్ల బతుకుతుండే. నువ్వు రా, ఎందుకు వచ్చినా మా ఊరికేనంట. పిల్లనిచ్చిన అమ్మ పోకుండా ఉంటదే నాయన, కళ్ళు ఎదురుగా కొడితే తల్లి తట్టుకుంటదే. నాకు బిడ్డ అవుతుంది, నేను పెద్దమ్మని ఆయన మొన్ననే ఊరికొచ్చిపోయింది మా ఇంటికి. ఫస్ట్ నుండి మాకు తెలియదు, ఉన్నదంట నాయన. అప్పుడప్పుడు కొడుతున్నాడు. చెప్తాను 50 లక్షల రూపాయలు కట్నం, 1 రూపాయి తగ్గిలేడు సంవత్సరం వరకు ఆగిన. చదువుకున్న వ్యక్తి అతను కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నాడమ్మా? ఆయనకే తెలుసు, చదువుకున్నాడు ఆయన. ఎంఆర్ఓ మళ్ళా ఎంఆర్ఓనే ఆశపడి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాం. మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు వచ్చింది మా చిన్న. చెప్పుకోలేకపోయిందా మీకు ఎవరికి కూడా? బయటకు చెప్పుకోలేకనే ఇంత పని చేసుకుంది. ఏం చేసుకుందో ఆ పిల్ల చేసుకుందో లేదో తెలియదు, మాకైతే అనుమానం ఉంది. ఎప్పుడు చెప్పిందా మీకమ్మా? పెళ్ళైనా ఆలోచి కొడుతుండే నా పిల్ల సంసారం ముందుకు పోవాలని. సర్దుకోమ్మా అని చెప్తుంది. నేనే సర్దుకోమ్మా, సంసారం ముందుకు పోతాదిలే. మనవాడు ఏం సార్ చాలా బాగున్నాడు పిల్లడు. కొడుతున్నాడు అని చెప్పి సార్ కొడుతున్నాడు. నా ఎదురుగానే కొట్టినాడు సార్ 2 సార్లు. నా ఎదురుగానే కొట్టేవాడు. నా ఎదురుగానే కట్నం ఈ మధ్యన సతాయిస్తున్నాడు. పండగకి పిలిస్తే నాకేమన్నా పెడతారా? మీరంతా పండగకి పిలుస్తారంటే ఏం పెడతాం సార్? పండగకి పిలిస్తే ఏం కట్నం ఇవ్వాలా? ఈ నా కొడుకే విట్టి అడుగుతున్నాడు అనుకుంటే లోపల ఎంత బాధ పెట్టినాడో పిల్లని నాకు తెలియదు. కొట్టినాడు, నిన్న కూడా కొట్టినాడు. నిన్న పొద్దున వరకు కొట్టినాడు, మొన్న రాత్రి కొట్టినాడు. నా ఎదురుగానే కొట్టా. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని నేను పిలుచుకోదంటే పిలుచుకోవు అంటే పిలుచుకొచ్చి పిల్ల సంసారం సర్దుకుంటారులే అని పొద్దు పొడిస్తే ఇడిచి పెట్టి వస్తే పిల్లని వాడు మళ్ళీ ఏం కొట్లా అన్నాడు. ఏం చెప్తారంటే ఫస్ట్ నుంచి కూడా ఇట్లా సైకో మాదిరి బిహేవ్ చేసేవాడా ఇతను? సార్ మామూలుగా అంటే అప్పుడప్పుడు భార్య భర్తలు కొట్లాడుతున్నారు సార్. కొట్లాడుతుంటే మనము ఏమంటే ఏం చిన్నమాట అంటే సర్దుకుంటారు లేని మనము వాళ్ళ మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మనకు ఇట్లా చెప్తే
మేము కూడా సర్దు ఏం చేయమంటే సర్దుకుంటారు లేక మనం అనుకుంటూ మూకుంటాం సార్. అందులో చదువుకునే వ్యక్తిగా సార్ ఆయన ఒక ఎంఆర్ఓ స్థాయి జిల్లా మెజిస్ట్రేట్ ఆయన, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, 10 మందికి నీతి చెప్పాలా, 10 మందికి సాయం చేయాలన్న అటువంటి వ్యక్తి. ఇంక మనము ఆయన మర్యాద ఎందుకు తీసేయాలా బయటికి అని మనము ఊగుడం సార్. ఇంకా మారతలే అది మాకు కూడా చెప్పింటే ఇంత దూరం కూడా రా సార్, మేము ఎప్పుడో నిలబెడుతుంటే మాకు చెప్పలే కూడా ఇంత జరుగుతుందని. అప్పుడు కుమిలిపోయింది ఆ అమ్మ, ఎవరు నేర్చుకొని కుమిలిపోయింది ఆ అమ్మ. మాకు చెప్పిన కూడా మాకు చెప్పుకోలేకపోయింది ఆ అమ్మ. తల్లిదండ్రులు చెప్పింది ఏదో కొట్లాడినా అనుకున్నాం మేము సార్లు, భార్య భర్తలు లేము మామూలు అనుకుని మేము ఊరుకున్నాము. కానీ ఇంత దూరం వస్తాను మేము అనుకోలేదు సార్. ఏం చెప్పారు నిందితుడికి మీరు ఏం శిక్ష వేయాలంటారు? ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. ఇది చదువుకున్న వ్యక్తే ఉండి ఒక స్థాయి ఒక హోదాలో ఉండి పెళ్ళాన్ని సరిచూసుకోలేక పెళ్ళాము ఇంత టార్చర్కి గురై చనిపోవడం అంటే మామూలు వ్యక్తి కదా సార్. రెండోది ఆమె ఊరికి ఆ తల్లి కూడా చదువుకునే వ్యక్తి, ఒక బీటెక్ చేసింది ఆయమ్మ, బీటెక్ లో టాపరు. ఆయమ్మ కూడా ఇంత మానసికంగా కృంగిపోయింది కాబట్టి అంత టార్చర్ పెట్టినాడు ఆమెని. ఇంకా అదే భర్త అంత పెద్ద చదివిన భర్త కూడా ఇలా చేయడం మేము ఊహించుకోలేదంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. లోపల కుమిలిపోయి ఆ అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి తన కుమారుని కూడా చెప్పడం చూస్తూ ఉంటే ఇక్కడ బంధువులు పెద్ద ఎత్తున రోజులను వింటూ చూస్తూ ఉన్నాం మనము. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఆ వ్యక్తికి శిక్ష విధించాలి. ఇంత పెద్ద చదువుకున్న ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న వ్యక్తి ఇలా చేసినట్టే కఠిన శిక్ష విధిస్తే రేపు మరొకరికి ఇలా జరగదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంతో లక్షల బోసి కట్నం ఇచ్చి వరకట్నం మరోసారి వేధింపులు కూడా గురి చేసేవాడంటూ కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఒక ఇంట్లో కుమారుడు, ఒకే ఇంట్లో రెండు అయితే కుమారుడు తర్వాత భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడము, కుమారుడిని హత్య చేసి ఆమె ఉరివేసుకుని చనిపోవడం కూడా తీవ్ర కలకారం చెప్పొచ్చు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం మహారాష్ట్ర నుంచి.